ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యే గారు చేయలేదని పదే పదే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ప్రతిపక్ష పార్టీలకు మరీ చెప్తున్నాను. అన్న వచ్చి ఎమ్మెల్యే 211 రోజులు అవుతుంది ఈ రోజు వరకు. ఈ 211 రోజులలో అన్న గవర్నమెంట్ నుంచి వచ్చింది అంటే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలలకు మొత్తం 16 స్కూళ్లకు 42,45,000 రూపాయలు ఫండ్ కేటాయించడం జరిగింది. అవి కూడా పని పూర్తి అవుతూనే ఉన్నాయి, ప్రోగ్రెస్లోనే ఉన్నాయి. కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎస్డిఎఫ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ గ్రాంట్ పని కింద అనాజపురం 2 లక్షలు, దాచారం 1,00,000, దత్తపూడం 6 లక్షలు. ఏదైతే దత్తపూడం దత్తత గ్రామం ఉంది కదా, ఆ దత్తత గ్రామంలోనే ఇన్ని రోజులకు కూడా పని కాకపోతే గౌరవ ఎమ్మెల్యే గారే దత్తపూడానికి కూడా 6,50,000 పైప్ లైన్ వర్క్ శాంక్షన్ చేసాడు. అదేవిధంగా పాలాడుకు 1,50,000, సదర్శాపం 2 లక్షలు, పొడిచేడు 2 లక్షలు, పనకబండ 50,000, రాగిబాబాయ్ 1 లక్ష, మొత్తం 17 లక్షల వరకు ఎస్డిఎఫ్ ఫండ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే. ఇంకోటి ఎన్ఆర్జీఎస్ సిసి రోడ్డు ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేయగానే 65 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రోడ్లు కూడా సిసి రోడ్లు వేశారు. అది మా ఊరికి 5 లక్షలు వచ్చింది, పక్క పొడిచేడుకు 10 లక్షలు వచ్చింది, మున్సిపల్లకు 10 లక్షలు వచ్చింది. ప్రతి గ్రామానికి కూడా 5 లక్షలు ఇచ్చినటువంటి ఘనత మంత్ర సామేల్ గారిది. నెక్స్ట్ ఇంకోటి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు. మోత్కూరు మండలంలో ఉన్నటువంటి పాడిమండల గ్రామానికి 20 లక్షల ప్రాథమిక ఉప కేంద్రం ఇచ్చారు. అదేవిధంగా పొడిచేడు గ్రామంలో కూడా ఉప కేంద్రం 20 లక్షల విలువైనటువంటి ఉప కేంద్రాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇంకోటి కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫండ్. ఈ ఫండ్ కింద 10 లక్షల రూపాయలటువంటి సీసీ రోడ్ను ఎంపీడీఓ ఆఫీస్, మీరు కూడా చూడండి, ఎంపీడీ ఆఫీస్ ముందట ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళడానికి సీసీ రోడ్ను కూడా వేసినటువంటి ఘనత ఎమ్మెల్యే మంత్రుల సామేల్ గారిది. ఇంకోటి గృహలక్ష్మి పథకం కింద మోత్కూరు మండలమే ఓన్లీ, నేను తుంగతుర్తి మొత్తం తీసుకోవట్లేదు. మన మోత్కూరులో ఏం జరిగిందంటే ఒక గృహలక్ష్మి పథకం కింద 12 నుంచి 15 లక్షల రూపాయలు గవర్నమెంటే కడుతుంది. ఎందుకంటే ఫ్రీ కరెంట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ ఫ్రీ కరెంట్కి 12 నుంచి 15 లక్షల రూపాయలు గవర్నమెంట్ మన కరెంట్ ఆఫీస్కి చెల్లిస్తుంది. ఇట్లాంటివి చాలా. ఇప్పుడు మొన్న 1 కోటి రూపాయలతోటి ఇక్కడ మనకు శంకుస్థాపన కూడా చేశారు సీసీ రోడ్డు. ఇక ఎక్కడైనా సరే అభివృద్ధి విషయంలో మంత్రుల సామేల్ గారు ఎక్కడ కూడా ఆగడం లేదు, ప్రతి పనిని కూడా చేస్తూనే ఉన్నారు. కానీ ఆ ఎమ్మెల్యే గారి మీద అనచితంగా అర్ధరహితంగా మాత్రం మాటలు జారీ చేయట్లేదు, ప్రగతి లేదు, ఏది లేదని చెప్తే మాత్రం బాగుండదు. ఎందుకంటే 211 రోజులలోనే ఇంత పని చేస్తే 5 సంవత్సరాలు ఎంత పని చేస్తాననేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లోనే పొద్దుగాల 7 గంటల నుంచి లేస్తే కంపల్సరీ ప్రతి ఊర్లో ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు హైదరాబాద్ ఉండేటోడు, ఇప్పుడు హైదరాబాద్ ఉండట్లే. అన్న ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటుండు, ప్రజల మధ్యలో ఉంటుండు. ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా అదృష్టం. దీనికి అందరం కూడా మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే మాకు ఉండాలి. ఎందుకంటే జనం మధ్యలో ఉంటున్నటువంటి ఎమ్మెల్యే ఎవరు కూడా లేరు, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇలా చేయలేదు. కంపల్సరీ మంత్రుల సామేల్ గారు చేస్తున్నారు కాబట్టి మంత్రుల సామేల్ అన్న గారు ప్రగతి కూడా కంపల్సరీ తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం కూడా ఉంది, ఇంకా ముందు కూడా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.